పేట గచ్చిబావిలో ఈతలు మొదలైనవి. ఇప్పటిదాకా ఈతలు కొట్టినా ఒక మనము గత ఇది 22వ రోజు ఎన్సీసీ క్యాండిడేట్స్ డాక్టర్ బిఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు వచ్చేసేసి మనకి ఇక్కడ స్వచ్ఛందంగా చాలా సేవ చేసి ఈరోజు మనము అయితే సెల్ఫీ విత్ గచ్చిబావి తర్వాత ఈత అని చెప్పాము. పిల్లలు బాగా అలసిపోయారు, దగ్గర 2.5 hours బాగా శ్రమ చేసిర్రు. అలసి రిలాక్స్ కోసము దగ్గర 400 సంవత్సరాల చరిత్రలో ఉన్న గచ్చిబావిలో ఈత కొట్టడం అనేది ఒక రకమైన అదృష్టం. అసలు అందరు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. దగ్గర ఇంకో అందరు ఈరోజు చాలా బాగా పనిచేశారు. ఇంకో అన్న కూడా నమస్తే చెప్తా ఉన్నాడు. జైపాల్ భాయ్కి చాలా థ్యాంక్. మా పురాతన కట్టడాలని బయటకు తీసుకొచ్చి మాలో ఎంతో వెలుగునించిన జైపాల్ గారికి మా గౌరంపేట తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫ్రెండ్స్ ఉన్నారు అసలు అంటే ఇంకా అడుగున ఒక 10 నుంచి 12 ట్రాక్టర్ల మట్టి ఉంది. తీయడానికి మాకు కుదరలేదు, ఎందుకంటే నీళ్ళు అంతగానో ఊబికి రావడం వల్ల కుదరలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఆదివారం రోజు 21 డిసెంబర్ ఒక పండగ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ప్రతినిత్యం కూడా ఇంకా మార్నింగ్ వచ్చేసి మనం ఈతలు కొట్టుకోవచ్చు. అయితే దీన్ని పరిశుభ్రపరచుకోవడమే కాదు, దీన్ని కాపాడుకోవడం, దీన్ని భావి తరాలకు అందించడం. అయితే బావిలో ఈత కొట్టాలనే నా కోరిక ఇప్పుడు నెరవేరింది. అంటే సముద్రంలో కొట్టాము, స్విమ్మింగ్ పూల్లో కొట్టాము, కానీ ఇలాంటి బావిలో ఈత కొట్టాలని నాది ఒక చిన్నప్పటి నుంచి నా కోరిక. నా భయానికి ఈరోజు ఒక ఫుల్ స్టాప్ పడ్డది. ఇంకా చాలామంది సహకరించారు. అయితే దీన్ని అభివృద్ధి చేయడానికి, దీన్ని డెవలప్ చేయడానికి చాలా ఫండ్స్ కూడా అవసరం ఉంటుంది. దీన్ని పూర్తి వినియోగంలోకి తెచ్చి పూర్తిగా మొత్తం ఇక్కడ ఏదైతే గచ్చులు ఇవి ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని సమూలంగా మార్చి తర్వాత వీటన్నిటికీ సహజంగా అంటే వెనకటికి ఇవి ఎలా ఉండేటివి, ఎంత అందంగా ఉంటే అలా ఆకృతి, సిమెంటు, కెమికల్స్ ఇతర ఏమి వాడకుండా దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. ఈ గచ్చు అంటే బెల్లము, ఇసుక, కంకర కొన్ని మిశ్రమాలతోన ఇదే గచ్చు తయారు చేసి దీన్ని పునర్నిర్మించాలి అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. కావున దీనికి సంబంధించింది సంక్రాంతి తర్వాత ఎంతమంది మనకు ముందుకొస్తే వాళ్ళని అందరు తీసుకొని మనం ఇక్కడ విజయవంతంగా ఈ కార్యక్రమం చేసేసుకొని దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకొని దీన్ని పూర్తిగా పునర్వినియోగంలోకి తీసుకొచ్చి ఇది ఒక వారసత్వ సంపద. ఇంకేమన్నా కార్యకలాపాలు, చిన్న మీటింగులు, సభలు, సమావేశాలు ఉంటే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో చేసుకోవడం వల్ల మన వారసత్వ సంపదను కూడా మనము సమాజానికి చూపించిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి వారసత్వ సంపదను వచ్చే జనరేషన్కి అందించాలనేది ఈ జనరేషన్ ధ్యేయంగా పెట్టుకోవాలి. మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మన వారసత్వ సంపదలను దానిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంటుంది. మమ్మల్ని ఆదరిస్తారంటూ అడుగడుగున మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వంతుగా సహాయం చేయడానికి ముందుకు రండి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణతో పాటు మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. నేను జేసీఎల్ న్యూస్ టీవీ 21 డిసెంబర్ రోజు కార్యక్రమానికి విశేషంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు, శుభ అభినందనలు.